అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పేపర్ లీకేజీ అంశం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇందులో నిందితుల్నే ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. దర్యాప్తు సాగుతుంది. ఇంకొంతమంది నిందితులను గుర్తించే పనిలో సిట్ ఉంది. అయితే ఈ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు కొంతమంది చాలా మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలకు చెందిన వారు. నిజమైన అభ్యర్థులు మాత్రం కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యతరగతి అదేవిధంగా పేద వర్గాలకు చెందినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఈ వ్యవహారంలో చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మన కరీంనగర్కు చెందినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వారి నేపథ్యం ఏంటి, వాళ్ళు పరీక్షకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఓవరాల్గా ఈ పేపర్ లీకేజీ అంశంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అంశాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. హన్మకొండ నియోజకవర్గం ములంగూరు గ్రామానికి చెందినటువంటి అభ్యర్థి రాజ్ కుమార్ మనతో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మొత్తానికి గ్రూప్ 1 పేపర్ ప్రిలిమ్స్ కూడా మీరు క్వాలిఫై కావడం జరిగింది. ఈ లీకేజీ వ్యవహారానికి సంబంధించి మీరు అంటే ఎలా మీ యొక్క బాధ ఎలా బాధపడ్డారు? అంటే సార్, ఇప్పుడు నేను 1 ఇయర్ నుంచి నేను కూర్చొని చదువుతున్నాను సార్. ఎలాంటి పని లేకుండా నాకు అంటే మామూలుగా కుటుంబం పనిచేస్తే కానీ దాని కుటుంబం నుంచి నేను వచ్చానంటే అప్పు చేసి వచ్చేసాను. అప్పు తిరిగి తీర్చాను నమ్మకం, ఉద్యోగం సాధిస్తే ఈ అప్పు పెద్ద విషయం కాదు ఉద్దేశంతో వచ్చేసాను. సో నేను దానికి సంబంధించి ఒక 1 ఇయర్ కాలంతో పాటు నాకు తర్వాత ఇప్పుడు ఈ అప్పు కంటే బాధ ఎక్కువ ఉందంటే నాకు ఇది జరిగిందనే బాధ ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఈ బాధను మనం తీర్చలేము. కానీ ఏంటంటే దీన్ని కుంగిపోకుండా నేను మళ్ళీ చేస్తానంటే మళ్ళీ తిరిగి సాధిస్తాను గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి. దీంతోపాటు మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు జరిగిన ఒక వంతుకు 2 రకాలుగా ఆలోచించే దీని కోణంలో ఒకవైపు మంచి జరిగింది, నిజమైన అభ్యర్థులకు మంచి జరిగిందండి. ఎందుకంటే మనం ఇప్పుడు మెయిన్స్ రాసిన తర్వాత మనకు రాలేదని లభోదీవం ముచ్చుకునే కంటే రాకపోవడానికి ముందున్న కారణాలు ఏదో తెలిసిపోవడం వల్ల మనం కొంచెం అలర్ట్గా చదువుకుంటూ అదే ఇప్పుడు మన టీఎస్పీసీ బోర్డు కూడా కొంచెం పకడ్బందీ చర్యలు తీసుకుని మళ్ళీ మంచి చేస్తే అందరికీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నాను. రాజ్ కుమార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ తండ్రిదండ్రులు ఏం చేస్తుంటారు? సార్, మా నాన్నగారు మామూలు ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు సార్. అమ్మగారు వ్యవసాయం పనులు చేస్తుంటాను. ఎంతమంది మీరు మొత్తం కుటుంబం? అక్క చెల్లి వాళ్ళ పిల్లలు అయిపోయినాయి, నేను ఒక్కడిని. మీ కుటుంబంలో అంటే మీరే చదువుకున్నారా? మీతో వాళ్ళ చదివారు, నాన్నగారు కూడా చదువుకున్నా కానీ తక్కువ అప్పటికి ఆ టైంలో అప్పటి వరకు తక్కువ ఉన్నాయి. సో మొత్తానికి ఇలాంటి కుటుంబంలో మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే వరకు వచ్చారు కదా. సో మొత్తానికి మీ కుటుంబ సభ్యులు ఈ యొక్క అంశంపై వాళ్ళు ఎట్లా స్పందించారు? చాలా నిరుత్సాహంగా ఉన్నారండి వాళ్ళకు. అయినా సరే మనం ఇప్పుడు వాళ్ళు నాకంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళే. ఎందుకంటే మళ్ళీ నేనేమైనా డివైడ్ అయిపోతున్న బాధ ఉంది, కానీ వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పాను. బాధ మాత్రం ఉంది, బాధ లేదని చెప్పడం కాదు కానీ బాధ ఉంది. కానీ బాధను అధిగమించి మళ్ళీ నేను గ్రూప్ 1 మళ్ళీ ఎప్పుడు పెట్టినా కూడా నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి గ్రూప్ 1 పరీక్షలకి మీరు ఎట్లా సన్నద్ధమయ్యారు? సార్, సన్నద్ధం అంటే నేను ఇంతకుముందు ఒకసారి డిఎస్సి 2 సార్లు డిఎస్సి రాశాను, డిఎస్సి రాలేదు. సో దాంతోపాటు నేనేం చేస్తున్నా అంటే అప్పుడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూనే చదువుకుంటామండి. ఈ ప్రైవేట్ జాబ్ చేయడం వల్ల ఏమిటంటే వాళ్ళ టైం నా టైం 2 కలిసి రావడం వల్ల ఎప్పుడు రాసినా కూడా జస్ట్ యావరేజ్ మార్క్స్ వచ్చాయి. ఈసారి నేను ఎట్లయినా సరే అని చెప్పి అన్నీ ఆపేసి చదివి ఒకసారి బయట పెడదాం, అవుట్రైట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే రాదని తర్వాత పక్కన పెడితే సరే ఎట్లాగైనా సాధించాలనే ఉద్దేశంతో మొత్తం కూడా పట్టించండి. దానివల్ల నేను ఎక్కువ టైం పెట్టడం ఉపయోగం, ఎందుకంటే నేను ఎలాంటి పని లేదు, వర్క్ లోడ్ లేదు కాబట్టి నేను సాధించగలను. సుమారు ఎన్ని గంటలు మీరు దీన్ని కేటాయించడం జరిగింది? ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? నేను 12 నుంచి 14 గంటలు చదువుతాను ఎప్పటికీ నా నోటిఫికేషన్ టైంలో. సో ఇంత సమయాన్ని మీరు కేటాయించడం జరిగింది. కొంతమంది చేసినటువంటి తప్పిదం వల్ల ఇంత మీరు సమయం నష్టపోవాల్సి వస్తుంది. చాలా నష్టపోయామండి. ఇప్పుడు సమయం విలువైందని చెప్పుకుంటూనే ఉంటాం. మనం ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు సమయం విలువైంది అంటాం. అంతకంటే విలువైనప్పుడు మనోభావాలు కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఇలాంటి లుసుకులు చేయడం వల్ల చాలామంది నాకంటే ఎక్కువ కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను కొంచెం అంటే ఇంతకుముందు పని చేసిన డబ్బులతో నేను గెయిన్ చేయగలుగుతున్నాను, కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది ఒక్కరోజు పని చేయకపోతే 2వ రోజు అడగడానికి పరిస్థితులు ఉన్నారు. నాలాంటి పిల్లలు, నాకు తెలిసిన వాళ్ళు నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళ బాధను దృష్టిలో పెట్టుకొని ఇక్కడైనా జరిగే పరీక్షలు అన్నింటి కూడా అంటే పకడ్బందీ చర్యలు జరగాలని చెప్పి నేను తెలుపుతున్నాను. సో ఈ లీకేజ్ వ్యవహారంపై ఇటు ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తుంది. నిందితుల సింగిల్ జడ్జి పెట్టారని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నారు. నా వాదన కూడా అదేనండి. ఎందుకంటే సిట్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ఫేవర్గా ఉంటుందని చెప్పి అందరూ కూడా చదువుతున్న విషయమే. నేను ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అందులో చదువుతున్నాను. మళ్ళీ గవర్నమెంట్ ఫేవర్ చేసే కంటే సింగిల్ జడ్జి అయితే మామూలుగా సిట్టింగ్ జడ్జితో చెప్తే పెట్టండి. ఇప్పుడు మామూలుగా సిట్ కాకుండా సిట్టింగ్ జడ్జితో చెప్పిస్తే బాగుండాలని వాటిలో. మరో అభ్యర్థి గ్రూప్ 1 రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి మరో అభ్యర్థి మనతో ఉన్నారు. చెప్పండి, మీరు అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు బేసిక్గా మా ఫ్యామిలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ సార్. ఫ్యామిలీలో ఎవరు చదువుకోలేదు, నేనే కొంచెం కష్టపడి చదువుకున్నాను సార్. ఫస్ట్ నేను 19 నుంచి స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. అంతకుముందు ప్రైవేట్ జాబ్ ఉండే.
19లో బ్యాంకింగ్ కోచింగ్ తీసుకున్న అవి 0.25 1 మార్క్తో కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యి మన తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్స్ వేసింది కానీ ప్రిపరేషన్ 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసాం సార్ సీరియస్గా. స్టడీ సైకిల్ చాలా ఉపయోగపడ్డది. 2 మంత్స్ ఫౌండేషన్ కోర్సు, దాని తర్వాత ఇక్కడ 5 మంత్స్ ఫౌండేషన్లో సీట్ వచ్చింది. బాగానే కష్టపడ్డాం, మంచిగానే రాసినాం. గ్రూప్ 1 క్వాలిఫై అని చెప్పి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ పేపర్ లీక్ అయినాక చాలా డిసప్పాయింట్ అయినాం సార్ మేము, చాలా నిరుత్సాహంలో అయినాను. ఇప్పుడు చదువుదామంటే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఇన్ ఫ్యూచర్లో ఎగ్జామ్ జరిగి కూడా అట్నే చేస్తారు కావచ్చు, గవర్నమెంట్ కొంచెం తగిన చర్యలు కరెక్ట్ తీసుకుంటలేదని మాకు చాలా బాధ అనిపించింది అందరికీ. మేము గవర్నమెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్న కొంచెం పేపర్ లీక్ కాకుండా చాలా పటిష్టమైన చర్యలు తీసుకొని కండక్ట్ చేద్దామని ఆశిస్తున్నాం అందరం. మీ కుటుంబంలో అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు గ్రూప్స్ అని మీరే ప్రిపేర్ ఉద్యోగాలు చేస్తున్నారు? ఎవరు చేస్తారు? అందరు ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ. అంటే మీ తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం సార్ వాళ్ళది కూడా. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో అరెస్టులు కొనసాగుతున్నాయి, ఇంకొంతమంది గుర్తించాల్సి ఉంది. సో అది న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? మేమైతే అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ రాజకీయ నాయకుల పాత్ర ఉందని మాకు బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తేనే కదా సార్ కింది స్థాయి ఉద్యోగులు ఇట్లా చేసేది. చెప్పాలంటే అసలు టీఎస్పీసీ చైర్మన్ పాత్ర ఉందని మాకు డౌట్. దీని మీద గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని కొంచెం రాబోయే ఎగ్జామ్స్ కూడా చాలా పటిష్టంగా జరిపించాలని మేము కోరుకుంటున్నాం. ఒక విధంగా ఇది ఆవిడే మాకు కొంచెం కలిసి వచ్చిన విషయం. ఇంకా కాకపోతే ఇంకా అన్ని పేపర్లు అట్లా లీక్ చేసేవాళ్ళు కావచ్చు మేబీ. అంటే ఈ లీకేజ్ వ్యవహారంతో ఎవరైతే దీనికి అక్రమాలకు పాల్పడ్డారో దాదాపు వాళ్ళు నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా గుర్తించే పనిలో సిట్లో ఉంది. సో వాళ్ళందరినీ కూడా పక్క తప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో నిజమైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక ముందు జరిగేదంటే మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు జరిగిన దానిలో ఫెయిల్యూర్ కూడా మన బోర్డుదే ఉంది. ఇక ముందు ఏమైనా మంచి జరుగుతుందో వాళ్ళదే పాత్ర ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన దాన్ని తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఇక ముందు మంచి జరిగితే వాళ్ళకి మంచి పాత్ర ఉంటుంది. అంటే 2 రకాలు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ పాత్ర వాళ్ళు చేసింది తప్పు, అది తెలుసుకొని దాన్ని నుంచి మంచి గుణపాఠం నేర్చుకొని మంచి జరిగితే ఇది అభ్యర్థులందరూ కూడా న్యాయం జరుగుతుంది. కష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఎఫర్ట్ పెట్టేసి వాళ్ళు మళ్ళీ రీచ్ కాగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది సేమ్ ఇలాంటి పరిస్థితి మళ్ళీ జరుగుతుందని ఒక అభ్యర్థులందరూ కూడా లోపల మనసులో ఉంది. మళ్ళీ ఇక ముందు మంచి ఇదే జరుగుతుందో అని అది ఉంది. కానీ జరగకుండా ఉండాలి మేము హామీ అని చెప్పి గవర్నమెంట్ కానీ కాన్స్టిట్యూషన్ బాడీ సంబంధించి వీళ్ళందరూ కూడా చెప్తే మేము ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఇట్లా ఇప్పుడు ఈ సిట్ గుర్తించినటువంటి టీఎస్పీఎస్సీ అభ్యర్థుల్లో దాదాపు 100కు పైన మార్కులు వచ్చాయి కదా. 100కు మార్కులు రావడం అనేది సాధ్యమేనా? అది నెవర్ సార్. 100 మార్కులు చేయడం అనేది ఆ పేపర్కి సరిపోయే టైం కాదు అది. ఎందుకంటే 100 మార్కులు క్వశ్చన్ గుర్తించేంత టైం కూడా మన దగ్గర లేదు అందులో. అదంతా కూడా మొత్తం కూడా ఎట్లా అంటే జతపరచుడు, దానికి సంబంధించి పూర్తి అవగాహన తెలవడం కంటే చాలా కష్టం అది. ఈ 100 మార్కులు వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా, ఒక్కరోజు కూడా మామూలుగా ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా చదివే పరిస్థితి అయితే కాదు అది. అంటే వాళ్ళు ముందు క్వశ్చన్ పేపర్ తెలవడం వల్ల అంత మార్క్స్ పెంచడం అది పరిస్థితి. అంటే 100 కానీ 120 కానీ చేయడం కంటే అంతకంటే టైం పట్టదు, సరిపోదు అసలు. ఈ 150 నిమిషాలు అనేది సరిపోదు అసలే. అలా సరిపోయిందంటే వాళ్ళు ముందు క్వశ్చన్ పేపర్ తెలవడం వల్ల జరిగిపోయింది. మేము అందరం కూడా అన్నీ మనం చేయలేకపోయాం. కొన్ని క్వశ్చన్ చదవకుండా కూడా ఆన్సర్ చేసిన అవకాశం నేను చేసిన, మిగతా వాళ్ళందరి గురించి పక్కన పెడితే నేను చేసిన. అట్లా క్వశ్చన్ చదవలేదు, ఆన్సర్ చేసిన. ఎందుకంటే టైం సరిపోక అది పరిస్థితి. ఓకే, ఏదైతే దీనికి సంబంధించి అంశంలో రాజశేఖర్ అనే వ్యక్తి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర మల్యాలకు సంబంధించిన వ్యక్తి. సో అతను కొంతమంది ప్రలోభ పెట్టాడు, ఆ తర్వాత డబ్బులకు కూడా అన్ని ఆరోపణలు వచ్చాయి కదా. ఈ అంశం ఇక్కడ వరకు కరీంనగర్ వరకు మీ వరకు ఏమైనా వచ్చిందా? ఇట్లాంటి ఏమైనా జరిగింది? రోజు మేము వార్తాపత్రికలు చూస్తున్నామండి. వాళ్ళు చెప్తున్న సిటీ సంబంధించి వాళ్ళు వార్తాపత్రికలు చెప్తున్నారు. వాళ్ళు రాస్తున్న అంశాలు చదువుతున్నాం. కానీ అది పూర్తిగా వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి కంటే ముందు ఆయన చేస్తున్నప్పుడు మిగతా సభ్యులంతా ఏం చేస్తున్నారు అనేది నా వాదన. ఇప్పుడు చేస్తున్నారు సార్, ఇప్పుడు ఆ తప్పు జరుగుతున్నాడు, ఆయన చేస్తున్నాడంటే మిగతా వాళ్ళంతా కూడా సహకరిస్తున్నారు కదా, వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది కదా. తప్పు చేద్దామని ఆయన లోపల వచ్చినప్పుడు ఇది చేయొద్దు అని చెప్పి వీళ్ళకన్నా ఏ ఒక్కరు చెప్పినా కూడా ఇది జరగకుండేది. అంతకంటే ముందు మనం టీఎస్పీ చైర్మన్ కూడా మనం ఉన్న జనార్దన్ రెడ్డికి సంబంధించి ఆయన ఉదాసీనంగా ఉండడం వల్ల ఇంత అన్యాయం జరిగింది అభ్యర్థులకు. సో ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ అంటే జరగబోయేటువంటి పరీక్షలకు సంబంధించి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మామూలుగా ఏంటంటే పక్కన బంధంగా జరుగుతుంది, పర్లేదండి. అభ్యర్థులందరూ కూడా న్యాయం జరుగుతుంది. చదివిన వాళ్ళు ఎవరైతే కష్టపడి ఉన్నారో వాళ్ళు మాత్రమే రాగలుగుతారో వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన ఎటువంటి ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎటువంటి నియమాలు ఉందో ఆ నియమాలు అన్నింటిలో సక్రమంగా పాటిస్తే ఇంత పెద్ద అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇక్కడైనా జరుగుతుందని చెప్పి అనుకుంటాను. అన్ని నియమాలు పాటిస్తే అందరూ కూడా చదివిన అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. మాకు ఇప్పుడు ఇక్కడ మేము క్వాలిఫై అవ్వడానికి కారణం నేనైతే ఇక్కడ నా స్టడీ సర్కిల్ చాలా హెల్ప్ చేసాను సార్. నాకు అంతకుముందు పెద్దగా జనరల్ స్టడీస్ ఎక్కువ నాలెడ్జ్ లేదు. నేను అంతకుముందు ఫౌండేషన్ కోర్సు 2 మంత్స్లో బాగానే చెప్పారు క్లాసులు. ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే చెప్తారు. మళ్ళీ June 11కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా సార్. అంటే మా విద్యార్థుల తరఫున మాకు కొంచెం స్టడీ సర్కిల్కి 2 మంత్స్ ఎక్స్టెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు బయటకు వెళ్తే మాకు ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ లేవు. మా ఫ్యామిలీస్ అంతా ఫార్మర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ టైంలో మేము ఎగ్జామ్ టైంలో బయటకు వెళ్తే బాగా డిస్టర్బ్ ఫీల్ అవుతాం. మాకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగ్లింగ్ అవుతుంది. గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఒక 2 మంత్స్ ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతే. ఇది ఏదైతే
నిజంగా కష్టపడి చదివినటువంటి అభ్యర్థుల మనోగతం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ జరిగినటువంటి తతంగంలో తాము నిజంగా నష్టపోయాం. కాబట్టి ఈ వ్యవహారంపై, లీకేజ్ వ్యవహారంపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించాలి. అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని కోరుతూనే జరగబోయేటువంటి పరీక్షలు కూడా పారదర్శకంగా జరపాలని కోరుతున్నారు. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీ న్యూస్, కరీంనగర్ నుంచి. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.